అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత డైరెక్ట్గా రిమాండ్కి పంపించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ హైకోర్టులో విచారణ ప్రారంభం కాకమునిపే అల్లు అర్జున్ రిమాండ్ పైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే నో ఆప్షన్, అల్లు అర్జున్కి రిమాండ్కి విధించాలంటే ఇక అల్లు అర్జున్ తరపున న్యాయవాది ఎవరైతే నిరంజన్ రెడ్డి ఉన్నారో ఆయన కేవలం వెళ్తే క్వాష్ పిటిషన్ ఒకటే ఆప్షన్. క్వాష్ పిటిషన్ మాత్రమే లాస్ట్ ఆప్షన్. క్వాష్ పిటిషన్ లేక ఆయన ఎటువంటి ఆప్షన్ కూడా అల్లు అర్జున్ దగ్గర ఎటువంటి ఛాన్స్ అయితే లేదు. అయితే క్వాష్ పిటిషన్ అంత ఈజీగా రాదు. క్వాష్ పిటిషన్ అంటే పూర్తిగా కేసుని కొట్టివేయడం. అంత ఈజీగా కేసును కొట్టేస్తారా? అంత ఈజీగా సాధ్యమైతే కాదు. ఎస్ మధు, 4 గంటలకి హైకోర్టులో విచారణ ఉంది. అంతలోగానే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలిస్తే కనుక నెక్స్ట్ ఏంటి ఆల్టర్నేట్ ఆప్షన్? అల్లు అర్జున్ దగ్గర ఉన్నటువంటి ఆ చివరి ఆప్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ బెయిల్ అప్లై చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అది బెయిల్ అప్లై చేసుకోవడానికి రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి ఖచ్చితంగా ఆయన దాదాపు 4 నుంచి 5 రోజులు జైల్లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించింది. ఎందుకంటే దాదాపు క్వాష్ పిటిషన్ వేసి 4 రోజులు దాటిపోయింది. ఇన్సిడెంట్ తెరపైకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ బృందం క్వాష్ పిటిషన్ కోసం అప్లికేషన్ హైకోర్టును అప్పీల్ చేయడం జరిగింది. దాంట్లో ఈయన పైన నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలని, ఆయనకు సంబంధం లేనటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూనే అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలి అనేటువంటి దానిపైన వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఇంత ఎమర్జెన్సీగా దాన్ని విచారించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది హైకోర్టు వాటిని ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ కింద పిటిషన్ని దాన్ని విచారణకు స్వీకరించలేకపోయింది. ఈరోజు అరెస్ట్ అయిన నేపథ్యంలో మరొకసారి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ క్వాష్ పిటిషన్ పైన 4 గంటలకు నిర్ణయం తీసుకొని ఉంది హైకోర్టు. ఆ నిర్ణయం పైన ఆయన జ్యుడిషియరీ రిమాండ్కు వెళ్తారా లేదా అనేటువంటిది క్లారిటీ రానుంది. కానీ 4 గంటలకు కనుక దీనిపైన విచారణ చేసి నిర్ణయం తీసుకోకపోతే అంతలోపలనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. చాలా హడావుడిగా, చాలా వేగంగా పోలీసులు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంటి దగ్గరికి వెళ్ళడము, అరెస్ట్ చేయడము, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడము, అక్కడ విచారించడము, రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడము, విత్ రిమాండ్ రిపోర్ట్తో గాంధీ ఆసుపత్రికి తీసుకురావడము, గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేయడము, డైరెక్ట్గా సూపరింటెండెంట్కి సంబంధించిన కార్యాలయంలో దానికి సంబంధించిన రిపోర్ట్స్ జత చేసి చాలా వేగంగా భారీ సెక్యూరిటీతో నాంపల్లి కోర్టు ముందు హాజరుపడడానికి తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ హాజరుపరిచిన తర్వాత చాలా వితిన్ ద మినిట్స్ లోపల పక్కనే ఉన్నటువంటి చెంచల్ కూడా జైలుకు తరలించే అవకాశం ఉంది. అంటే 5 గంటల లోపల సాయంత్రం జ్యుడిషియరీ ముందు ప్రవేశపెట్టాలి కాబట్టి 5 గంటల లోపలే నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. 5 గంటల లోపల నిర్ణయం ప్రకారం చెంచల్ కూడా జైలుకు తరలిస్తారు ఆ సంబంధించినటువంటి జ్యుడిషియరీ ఇచ్చేటువంటి రిపోర్ట్తో. కాబట్టి 4 గంటలకు ఏం జరగనుంది అనేటువంటిది ఒక ఉత్కంఠ ఉంది. మరి అల్లు అర్జున్ జైలుకు వెళ్తారా? దీనికి సంబంధించిన విషయంలో మరి 4 గంటలకు ఏం చెప్పనుంది హైకోర్టు అనేటువంటిది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ప్రజెంట్ సంధ్య థియేటర్ ఇచ్చినటువంటి ఈ యొక్క రిక్వెస్ట్ లెటర్ ఏదైతే అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉంది, థియేటర్ దగ్గర బందోబస్తు కావాలని చెప్పి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి పిఎస్, ఇదే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లకి పోలీసులకి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ కాపీ ఏమని, రిక్వెస్ట్ టు అరేంజ్ ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ అట్ సంధ్యా 70 mm ఆర్టీసీ క్రాస్ రోడ్. వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు లెటర్ అంటే 2వ తేదీన డిసెంబర్ 2వ తేదీన వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు డిసెంబర్ 4న ఈ షో ఉంది, ప్రీమియర్ షో ఉంది, మీరు బందోబస్తు ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు. అయితే మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టాం కాబట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయారు కాబట్టి పోలీసులదే మిస్టేక్, మాది ఏం తప్పులేదు అన్నట్టుగా సంధ్య థియేటర్ యాజమాన్యం మొన్న కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఎస్, ప్రస్తుతం అటు నాంపల్లి కోర్టు తరలిస్తున్నారు అల్లు అర్జున్ని. నా దగ్గర సంధ్య థియేటర్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ కాపీ అయితే ఉంది. అయితే రిక్వెస్ట్ కాపీ ఆధారితంగా ఇది చూపించి క్వాష్ పిటిషన్కి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఎస్, మొత్తం మీద అసలు క్వాష్ పిటిషన్కి వెళ్తారా, ఏం జరుగుతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ రోహిత్ అందిస్తారు. రోహిత్, మనకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది సంధ్య థియేటర్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లెటర్. అయితే ఇందాక మీరు చెప్పుకొచ్చారు ఈ రిక్వెస్ట్ లెటర్ ఆధారితంగా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాం, కానీ పోలీసులు బందోబస్తు ఇవ్వలేదు కాబట్టి ఇటువంటి ఘటన చోటు చేసుకుందని పోలీసుల పైన ఈ రిక్వెస్ట్ లెటర్ చూపించి క్వాష్ పిటిషన్కి వెళ్ళే అవకాశం ఉందా? ఇది ఎంత మేరకి కోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్కు ఉన్నటువంటి హోప్ ఈ లెటర్ సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ చెప్పారు తను యూనిట్ సినిమాకి వస్తున్నామని. దీంతో 2వ తారీఖునే సంధ్యా 70 mm సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళు 2వ తారీఖున చిక్కడపల్లి పోలీసులకు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, నా దగ్గర కూడా లెటర్ ఉంది, ఆ లెటర్ని ఇచ్చారు. ఇందులో ఏం పేర్కొన్నారు అంటే
రష్మిక మందన, అల్లు అర్జున్తో పాటు ఇతర ప్రముఖ స్టార్స్ అందరూ కూడా ఈ సినిమాకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పబ్లిక్ కూడా అభిమానులు కూడా పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బందోబస్తు కల్పించండి అంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అంటే అల్లు అర్జున్ అక్కడికి రావడానికి 2 రోజుల ముందే ప్లాన్ చేసుకున్న